అయితే పవన్ కళ్యాణ్ నిన్న ఏదో కర్ణగిరి ఈ ప్రాంతాల్లో ఏదో నీటి ప్రాబ్లం ఉందంటే ఈయన ఉద్ధరించడానికి వచ్చాడంటే దాని గురించి ఒకసారి చూద్దాం. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళ మాటలు వినాలి కదా మనం. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్ర కేసరి అబ్బో శ్రీ టముటూరి ప్రకాశం పండు. బాగానే రాసిచ్చారే. ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసినాం. ధైర్యం లేని సమాజంలో ధైర్యం నూరి పోసావన్నా? ఎక్కడ నూరావు? ఎక్కడికి తీసుకొచ్చి పోసావన్నా? అది నాకు అర్థం కావట్లా. ఎక్కడ నూరుతున్నావు, ఎక్కడ తీసుకొచ్చి పోతున్నావు? తోళ్లు కొలవడమే నీ బిజినెస్ అనుకున్నానే. తోళ్లు తీస్తా, బట్టలు ఇప్పేసి నిలబెడతా, గొంతుక్కులు పిసికి, ఇటువంటి కదా మన డైలాగులు. ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు? ఏదో ధైర్యం నూరి పోసాడంట ఆయన. కామెడీ. సైమన్ కమిషన్ కి రోజున ఎదురుండి నిలిచి పంచుకోండి చొక్కా తీసి ఛాతీని చూపించిన ధైర్యవంతుడు. చొక్కా తీసి ఛాతీని చూపించిన ధైర్యవంతుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. కానీ ఆయన పెద్ద ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్న నాకు ఆశ్చర్యం వేసినా కూడా పర్లేదు. అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఓకే. మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, వారికి అలాంటి నేల. ఎలాంటి నేలకి దానికి సంబంధం ఏదన్నా సర్లే. కానీ ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజ మందులు, మ్యాగ్నైట్ ఇలాంటి చోట్ల అన్ని దోసుకెళ్ళాలనిపిస్తుందా అన్న? కానీ చాలా సందర్భాలు ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువత ఈ రోజు వచ్చిన సందర్భం. నువ్వేదో ఓపెన్ చేయడానికి వచ్చావు, ప్రారంభోత్సవానికి వచ్చావు కదా, ముఖ్యంగా మళ్ళీ ఏంటి ఏదో చెప్తావు. కానీ జేజీఎం కావచ్చు కానీ కాదా యువతలో ఉన్న వేదన, కోపం, బాధ ఆంధ్రప్రదేశ్ లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది?